శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పంచాంగం విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 31 ఆగస్టు 2022 సంవత్సరం బుధవారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. అలాగే ఈరోజు విశేషం వచ్చేసి వినాయక చవితి, పూర్వ ఫాల్గుని అంటే బుబ్బగార్తె. ఈరోజు తిథి చవితి, మధ్యాహ్నం 3:20 వరకు. ఈరోజు నక్షత్రం చిత్త, రాత్రి 12:04 వరకు. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 5:48 నుండి ఉదయం 7:24 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుండి మధ్యాహ్నం 1:49 వరకు. ఈరోజు యమగండం ఉదయం 7:38 నుండి ఉదయం 9:11 వరకు. ఈరోజు అమృత గడియలు సాయంత్రం 5:42 నుండి రాత్రి 7:20 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇక ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మరియు ఈరోజు మీరు చేపట్టిన పనులను కూడా సమయానికి పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఈరోజు మీరు దైవ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అలాగే ఈరోజు మీరు ఉద్యోగాలలో కూడా ఆశించిన హోదాలను పొందుతారు. మరియు ఈరోజు మీకు ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. అలాగే ఈరోజు కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వస్తు వాహన లాభాలు ఉన్నాయి. అలాగే ఈరోజు మీరు ప్రముఖుల నుంచి కూడా శుభవార్తలను అందుకుంటారు. మరియు ఈరోజు మీకు ముఖ్యమైన వ్యవహారాలలో కూడా యత్న కార్యసిద్ధి కలుగుతుంది. అంతేకాకుండా మీరు సన్నిహితులతో కూడా ఈరోజు సఖ్యతగా వ్యవహరిస్తారు. అలాగే ఉద్యోగాలలో ఒత్తిడులను కూడా ఈరోజు మీరు అధిగమించి ముందుకు సాగుతారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి కూడా గతం కంటే మీకు మెరుగుపడుతుంది. మరియు వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. వ్యాపారులు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి మిత్రులతో ఊహించని మాట పట్టింపులు కలుగుతాయి. కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఈరోజు మీరు ఆలోచించి మాట్లాడడం మంచిది. అలాగే ఈరోజు మీరు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలను చేయవలసి రావచ్చు. మరియు ఈరోజు మీకు చేపట్టిన పనులలో కూడా జాప్యం తప్పదు. అలాగే ఈరోజు మీకు స్వల్ప అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం. నిర్లక్ష్యం పనికిరాదు. అలాగే ఈరోజు మీకు వ్యాపారాలలో కూడా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. వాటి వలన మీకు సమయానికి నిద్రాహారాలు కూడా ఉండవు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలు సమర్థవంతంగా నిర్వహించలేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాటి వలన మీరు కొంత మానసిక ఆందోళనకి గురి కావచ్చు. అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులు కూడా మందకొడిగా సాగుతాయి. మరియు మీకు ఈరోజు ఇంటా బయట ఆలోచనలు కూడా అంతగా కలిసి రావు. అంతేకాకుండా ఈరోజు మీకు నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఉద్యోగాలలో కూడా అధికారుల నుంచి ఈరోజు మీకు ఒత్తిడి తప్పదు. మరియు ఈరోజు మీకు కుటుంబ సభ్యులతో కూడా చిన్నపాటి వివాదాలు ఉంటాయి. మొత్తం మీద ఈరోజు మీకు ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం నెలకొంటుంది. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మరియు ఈరోజు మీరు చేపట్టిన వ్యవహారాలలో కూడా విజయం సాధిస్తారు. అలాగే ఈరోజు మీకు దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. అది మీతో పాటు మొత్తం మీ కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఈరోజు మీరు సన్నిహితులతో కలిసి గృహమున ఉత్సాహంగా గడుపుతారు. మరియు వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు మీకు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగులు కూడా ఈరోజు ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో పనిచేసి ప్రశంసలను అందుకుంటారు. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మరియు ఈరోజు మీకు బంధుమిత్రులతో కూడా మాట పట్టింపులు ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం అవసరం. అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులలో కూడా ప్రతిబంధకాలు ఉంటాయి. ఈరోజు వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేని ఎడల సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అంతేకాకుండా ఈరోజు మిమ్మల్ని ఆరోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. ఈరోజు మీకు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి కూడా పెరుగుతుంది. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
అలాగే ఈరోజు మీకు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మరియు ఈరోజు మీకు సంఘంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు హోదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాలను కూడా ఈరోజు మీరు సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు మీకు ప్రముఖులతో కూడా పరిచయాలు పెరుగుతాయి. అవి మీకు భవిష్యత్తులో ఉపయోగకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. అలాగే ఈరోజు మీకు బంధువులతో కూడా స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి. కాబట్టి మీరు ఈరోజు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. అంతేకాకుండా ఈరోజు మీకు ఇంట బయట పరిస్థితులు కూడా అంతగా అనుకూలించవు. వృత్తి వ్యాపారాలలో కూడా ఈరోజు మీకు కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మరియు నిరుద్యోగులకు నూతన అవకాశములు కూడా అందుతాయి. అలాగే ఈరోజు మీకు వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి ధనం వెచ్చించే ముందు 1-4 సార్లు ఆలోచించి వెచ్చించండి. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మరియు ఈరోజు మీకు చేపట్టిన పనులు కూడా చకచకా పూర్తవుతాయి. అంతేకాకుండా వృత్తి వ్యాపారాలలో కూడా ఈరోజు మీరు నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. అలాగే ఈరోజు మీకు వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు మీకు ఆశాజనకంగా ఉంటుంది. మరియు ఆకస్మిక ధనలాభం కూడా ఉంది. స్థిరాస్తి వ్యవహారాలలో ఉన్న చికాకులు కూడా ఈరోజు మీకు తొలగిపోతాయి. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మరియు చిన్ననాటి మిత్రులతో కలిసి ఈరోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈరోజు మీకు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలను కూడా ఈరోజు మీరు అందుకోబోతున్నారు. అలాగే ఈరోజు మీరు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నూతన వస్త్రాభరణాలను కూడా ఈరోజు కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దూరపు బంధువుల నుంచి ఈరోజు మీరు శుభవార్తలను కూడా అందుకుంటారు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. అలాగే ఈరోజు మీకు ప్రయాణాలలో కూడా మార్గ అవరోధాలు కలుగుతాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. ఈరోజు మీకు ఒత్తిడి అధికమై పనులను కూడా నిదానంగా పూర్తి చేస్తారు. మరియు నూతన వ్యాపార పెట్టుబడుల విషయంలో కూడా పునరాలోచన చేయడం మంచిది. లేని ఎడల సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే ఈరోజు మీకు ఉద్యోగాలు కూడా కొంత నిరాశను కలిగిస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడి కూడా ఈరోజు మీకు పెరుగుతుంది. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా ఈరోజు మీకు కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు ఆటంకాలు తప్పవు. అలాగే ఈరోజు మీకు స్వల్ప అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు మీరు దూర ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. లేని ఎడల అకారణ సమస్యలకు గురి కావచ్చు. మీకు ఈరోజు ఉద్యోగాలలో సమస్యలు కూడా అధికమవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కూడా ఈరోజు మీకు అంతగా అనుకూలించవు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు. అలాగే పంచాంగ శ్రవణం.